అందరికీ మరణాత. మోసే సుఖోపవాస 40 దినముల ధ్యాన దీపికలో నుండి ఈ దిన వర్తమానము కొరకు ఇశ్రాయేలు విమోచన కీర్తన అన్న పాఠమును ధ్యానం చేసుకుందాం. వాక్యము కొరకు నిర్గమాకాండము 15వ అధ్యాయం మొదటి వచనం నుండి 18వ వచనం వరకు ధ్యానం చేసుకుంటే అందులో మొదటి వచనము చదువుకుని ఇశ్రాయేలు విమోచన కీర్తన అంశాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీలను యెహోవా గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదము. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడవేశను. యెహోవాను గానము చేసెదము ఏకముగా, ఆయన మన రక్షకుడు, ఆయనే మన దేవుండు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవా, తండ్రి, నీ పిల్లలను అన్ని గండముల నుండి గట్టెక్కించినావు. మమ్మల్ని కూడా ఈ లోకంలోని అన్ని ఆపదల నుండి రాకడ మేఘమని గట్టెక్కించుటకు నేటి దిన వర్తమానమును అందించమని, ఇశ్రాయేలు గండములను వివరించమని, ఇదిగో మేఘమెక్కుటకు, రాకడ మేఘమెక్కుటకు తండ్రి ప్రభ దాటవలసిన గండములను వివరించమని, యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసుకిచ్చిన వాక్శక్తిని, ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని, త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యములోను చక్కటి మాట మనకు కనపడుతుంది. యెహోవాను గురించి గానం చేసేదము, ఆయన మిగుల అతిశయించి జయించెను. మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన జయమును బట్టి అనంట కీర్తన పాడాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనకి మోషే కీర్తన అని కూడా వారు పాడారు అని ఉంటుంది. అందుకే దేవదాసయ్య గారు ఈ పాఠంలో వివరిస్తూ, ఎవరికి దర్శన వరం ఉంటుందో ఇప్పుడు ఆ దర్శనమును చూడగలుగుతారు, ఆ పాటను ఇప్పుడు కూడా వినగలుగుతారు అని దేవదాసయ్య గారు దర్శన వరం కొరకు చెప్పారు. అంతేకాదు, మోషేకి దేవుడు సృష్టిని కలగచేసినప్పుడు ఎలాగ కలగచేశాడో ఆయన 40 దినములు ఉపవాసములో ఉన్నప్పుడు దర్శన రీతిగా చూపించాడు. అందుకే 5 కాండాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, 5 కాండాలు దర్శనము ద్వారా చూశాడు, రాశారు. కనుక ఎవరికి దర్శన వరం ఉంటుందో వారు ఇప్పుడును మోషే పాట వింటారు. మోషే రాగాలు వారు ఎలాగెళ్ళారో చూడగలుగుతారు అని దైవజనుడు చెప్పారు. అంతేకాదు, బైబిల్ మిషన్ల వారులారా, ఇదిగో నా బిడ్డలందరికీ దర్శన వరం కావాలని ప్రభువుకు ప్రార్థన చేస్తున్నానని ఆయన అందరికీ దర్శన వరం కావాలి. ఎంత పెద్ద సంఘమైనా ఎంత చిన్న సంఘమైనా
దర్శనం అనుభవం లేకపోతే శూన్యం. గనుక ముందు జరుగు నీ చరిత్ర రాసిపెట్టిన రక్షకాన వందనాలు. జరిగిన చరిత్ర చూడాలంటే, జరగబోయేది చూడాలంటే ఈ ప్రత్యక్షత, దర్శనం అనే ప్రత్యక్షత మనకు చాలా అవసరమైంది. అందుకే ప్రకటన ఏముంది? వారు మోషే కీర్తన పాడిరి. ఎందుకంటే ఇక్కడ చూస్తే వారి మాటే స్తుతి, వారి మాటే పాట, వారి మాటే రాగములుగా తీశారు. ఏమంటున్నాడైనా? యెహోవా నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను అందించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవాని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను, అతని సేనలను సముద్రములో పడవేశను. అతని అధిపతులతో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయేరి. అగాధ జలములు వారిని కప్పివేశను. వారు రాతి వలె అడుగంటిపోయేరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలము ఎనిది, అతిశించుము. యెహోవా నీ దక్షిణాస్తము శత్రులను చెతకగొట్టెను. ఇక్కడ చూస్తే దేవుడు చేసిన ఉపకారములు స్తుతిస్తూ ఆయన మాటలను స్తుతులుగా మార్చాడు. ఆయన మాటలను రాగాలుగా మార్చాడు. మార్చినప్పుడంట ఇశ్రాయేలులో మిరియాము యొక్క చెలికత్తులను అందరూ కూడా ఈ పాటను పాడారు. అందుకే దైవజనులు వివరిస్తూ, విడుదలైన తర్వాత ఓ విమోచనకర్త మిరియాముకు స్తుతి కీర్తన నేర్పావు. విమోచించబడిన వారంట చేసే మొట్టమొదటిగా ఏంటంటే విమోచన చేయగలుగుతారు. అందుకే ఇశ్రాయేలు గొట్టెక్కి వారు పాట పాడిరి. గొట్టెక్కాలంటే వారు మాయను దాటాలి. మాయను దాటారు, పాయను దాటారు, పాట పాడారు అని దైవజనులు చక్కటి మాటని వివరిస్తున్నారు. వీరు విడుదలైన తర్వాత విమోచనకర్త వారికి పాట నేర్పించారు. అలాగే ఈ కీర్తన నేర్పిన నీవు, పరలోకములకు స్తుతి కీర్తన నేర్పిన నీవు, పరలోకంలో కూడానంట స్తుతి కీర్తన నేర్పారు. ఏంటండి అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని వారు స్తుతి కీర్తన పాడారు. ఇది పరలోకము యొక్క స్థుతి, పరలోకం యొక్క పాట, పరలోకం యొక్క రాగము దేవదూతలు స్తుతించుతారు. కనుక ఈ భూలోకంలో కూడా మనం ఎలా ఉండాలంటే, పరలోకమునకు వినబడే స్తుతి కీర్తన రాగంలో మాకు నేర్పించమని వేడుకొనును. దైవజనుల యొక్క మహిమ, దేవుడు ఆయనకి చేసిన మేలుని బట్టి అంటే ఎన్ని రాగాలు ఆయన తీశాడు. దైవజనుని ఆయన చేసే పనులు బట్టి వారవలేక ఒక దైవజనుడు చంపాలనుకున్నప్పుడు రౌడీని పురమేస్తే హంతకులు వచ్చారు, కిరాయి రౌడీలు. అప్పుడు ప్రార్థనలో ఉన్న దైవజనుడితో ప్రభు మాట్లాడతారు, దేవదాసు ఈరోజు నీ పని అయిపోయింది. ఏంటి ప్రభు అంటే, ఇదిగో నిన్ను చంపడానికి వస్తున్నారు మనుషులు అన్నారు. ఆయన నవ్వాడు. ఎందుకనంటే దేవుడు నా పక్షాన ఉండగా నరుడేమి చేయగలుగుతాడు అని ఒకే ఒక రాగాన్ని తీశాడు. పరమాదేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చెయ్యగలడు, ఆ పరమాజనకుండే నా పట్లై ఉండగా
పాపపరుడేమి చెయ్యగలడు. ఎంత చక్కగా మాటను పాటలుగా మార్చేశాడు. అందుకే మనం పరలోకానికి కనబడే స్తుతి రాగాలు తీయాలి. దేవుడు మన పట్ల చేసిన కార్యాలని మనము స్తుతులుగా మార్చేయాలి. అది వినపడాలి. గండం గట్టెక్కిన తర్వాత ఒకటే, మరొక పని ఏమీ లేదు. అందుకే దైవజనుడు అంటారు, జనక సుతాత్మలకు స్తుతులు గవధువు వల్ల భువిని మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్తజనులు, మరి పని ఏమున్నది భక్తజనులు, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్మో తండ్రి. ఇక్కడ ఆ స్తుతి రాగములు మనకు కూడా నేర్పమని వేడుకున్నారు. దైవజనులు అన్నారు, దేవుడు చేసిన ఉపకారంలో, దేవుడు గట్టెక్కించిన గండాలను బట్టి మనం రాగాలు తీయాలి, పరలోకానికి వినబడాలి. మనం స్తుతి తీస్తే ఆయన మాటలను స్తుతులుగా మార్చేయాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకంట విమోచన కీర్తన అని పేరు పెట్టాడు. ఈ విమోచన కీర్తన ఏంటి? వారి గండాలన్నీ గట్టెక్కారు. బానిసత్వం అనే గండం ఫరో చేతుల నుండి విడిపించడం అంటే మాటలు కాదు. వారు గండం గట్టెక్కారు. రెండవది ఫరో కోపము, గండము. ఆయన కోపానికంట ఎక్కువ పని అప్పచెప్పాడు. ఆయన కోపానికంట, మరి మీరు సోమరులు దేవుని దగ్గరికి వెళ్తారన్నా స్తుతిస్తానంటున్నారు అని ఇంకా అధికముగా వారిని శ్రమ పెట్టాడు. అలాగే శిశు హత్యకాండం. ఇశ్రాయేలు ప్రజలంట సంతానవృద్ధి అయిపోతున్నారని మగపిల్లని చంపేయమన్నాడు. కానీ దేవుడంట గట్టెక్కించాడు. మంత్రసాలకి దేవుడు మాట్లాడి రాజాజ్ఞకు వ్యతిరేకంగా బిడ్డలను బతకనిచ్చాడు. అందుకే వారు 6 లక్షల కాలబలము కలిగిన కుటుంబాలు సినాయి పర్వతం ఎదుట వారు గుడారాలు వేసుకున్నారు. ఎంత వృద్ధయ్యారో సంతాన వృద్ధి. దేవుడంట సిద్ధముగా ఉన్నాడు గండం నుంచి గట్టెక్కించడానికి. అరణ్య గండం, సముద్ర గండం. అందుకే తప్పించుకున్న కీర్తన కట్టుకుని పాడుకున్నారు. ఈరోజు దేవుడు తప్పించిన వెంటనే స్తుతించాలి. పరలోకం అంటే ఒకే ఒక అంశం, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేస్తున్నారు. ఈరోజు మనము కూడానంట స్తుతించాలి. గట్టు ఎక్కిన తర్వాత కొత్త కీర్తన పాడిరి. గనుక దేవుడు చక్కటి విషయాల్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా, నేను మీకు తోడుగా ఉంటాను, నేను గట్టెక్కిస్తాను అని ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా దేవుని విషయంలో మరి ఎంతో కృతజ్ఞత కలిగి స్తుతించారు. ఈరోజు మనము కూడా ఎటువంటి స్తుతి చేస్తున్నాం? పరలోకముకు వినబడే స్తుతి మనం చేయాలి. గట్టెక్కాలనే పట్టుండాలి. దేవుడు ఏదో రీతిగా గట్టెక్కించేస్తాడు. ఇక్కడ మనం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను కనబడతాడు. ఆయనకు
కుష్టు రోగపు పట్టులో ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఆ కాలంలో ఈ వ్యాధి వస్తే వారిని ఊరవతల పెట్టేవారు. ఈయన పట్టు కుష్టు మీద. అయితే ఈ కుష్టు రోగము నుండి విమోచించబడడానికి దేవుడు ఒక చక్కటి బోధకురాలు వాళ్ళ ఇంటికి పంపించారు. ఎవరు అంటే సోమ్రోను నుండి మా దైవజనుడు ఉన్నాడు అని వారింటికి ఒక బానిస పిల్లను, చిన్నదాన్ని తీసుకెళ్ళారు. ఇశ్రాయేలులో చెరపట్టబడిన బానిస పిల్ల. ఆమె ఈ సైన్యాధిపతికి బోధకురాలు. ఆమె నయమాను భార్యకి చెప్పింది, షోమ్రోన్లో దైవజనుడు ఉన్నాడు. షోమ్రోన్లో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగవుతాడు. వాస్తవానికి మానవ నైజం ఎటువంటిది ఉంటుందంటే, యజమానుడు బాధపడితే సంతోషం. యజమానుడికి తన బానిసత్వముగా బంధించాడు కనుక తనకి కోపం రావాలి. అమ్మాయికి కోపం రాలేదు. నన్ను చెరపెట్టుకుని వచ్చాడు అన్న బాధ లేదు. ఎందుకంటే ఆమెలో ఉన్న దేవుడు గొప్పవాడు. మా దేవుడు ఈ శర నుండి విడుదల చేయగలుగుతాడు, ఈ గండం నుండి గట్టించగలుగుతాడు. శత్రువింట్లో ఉంటే ఏంటి, నేను హ్యాపీగా జీవించగలుగుతాను అన్న గొప్ప విశ్వాసం. మోషే కూడా గొప్ప ప్రార్థన పరుడు, గొప్ప విశ్వాసం గలవాడు. అన్నులింట్లో ఉన్నాడు, పూజారింట్లో ఉన్నాడు, విగ్రహారాధుల ఇంట్లో ఉన్నాడు. ఆయన భక్తి చిక్కి చెదరలేదు, విశ్వాసం చిక్కి చెదరలేదు. ఆయనకు వచ్చిన గండాలన్నీ కూడా గట్టెక్కించి, అందుకే స్తుతి రాగాలు తీశాడు. ఈ బానిస పిల్ల కూడా, నేను ఎక్కడుంటే ఏంటి, నాతో నా ప్రభు ఉన్నాడు, ఈ గండం నుండి గట్టెక్కిస్తాడు అని ఆమె బానిసత్వములో బోధ చేస్తుంది. అయితే దైవజనుడు ఆ మాట వల్ల ఆ పట్టు నుండి విమోచన కలిగెను. మనసులో గందరగోళమంతయు పోయెను. అలాగే వాక్య ప్రకారం చేసిన యెడల అన్ని ఉపకారములు కలిగెను. నయమాను పసిపిల్లల శరీరం వంటి శరీరము వచ్చెను. ఇది రక్షణ భాగ్యము, ఇది విమోచన. వ్యాధి లేని తల్లిదండ్రులు యొక్క పిల్లలు ఎలాగుందరో అట్టి శరీరము నయమానుకు వచ్చెను. ఆరాములో అతనికి ఎల్లప్పుడూ కుష్టు కనబడేది. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అది లేదు. తన దేశములో, తన కుటుంబములో, తన రాజ్యములో కుష్టి కనపడింది, భయంకరమైన వ్యాధి కనపడింది. ఎప్పుడైతే సోమ్రోనికి వెళ్ళాడో, దేవుని దగ్గరికి వెళ్ళాడో, దైవజనుడి దగ్గరికి వెళ్ళాడో, దైవజనుడు చెప్పింది విన్నాడో, వెంటనే పసిపిల్లల యొక్క శరీరం అయిపోయింది. దైవజనుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు కనుక కుష్టిపోయింది. దేవుని దగ్గరికి వచ్చేవారికంట ఎటువంటి ఘనమైన గట్టెక్కుతాయి. ఇశ్రాయేలు గండాల గట్టెక్కారు, స్తుతించారు. ఇక్కడ ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు, యెహోవా వంటి దేవుడు ఎవరు లేరు అని రాగం తీస్తున్నాడు.
యెహోవాయే దేవుడు, ఇక్కడి నుంచి నాకు మట్టి ఇవ్వండి, నేను పట్టుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టుకుంటాను. ఆయన ఎంత గొప్ప సాక్ష్యం అంటే గన్నం గట్టెక్కించిన దేవుడికి దండం పెట్టాడు. నా రాజుతో పాటు నేను గుడిలోకి వెళ్ళవలసి వస్తుంది, ఆ దేవతకి నేను నమస్కారం పెట్టినా నన్ను దేవుడికి క్షమించాలి. ఆయనతో పాటు నేను వెళ్ళినా అక్కడ నాకు ఏ కీడు రాకూడదు, ఎందుకంటే నా రాజుతో పాటు నేను వెళ్ళవలసి వస్తుంది. కనుక నాకంటూ నా ఊరిలో ఈ కుష్టుతో ఉండవలసిన వాడిని ఇక్కడ నుంచి కుష్టిని పోగొట్టిన దేవుడికే దండం పెడతాను, నా దేవతలకు దండం పెట్టను. అటుల వల్ల కుష్టి రోగం నయమవ్వలేదు, అటుల వల్ల గండాలు గట్టెక్కలేదు. నన్ను గండం గట్టెక్కించిన దేవుడు యెహోవా, యెహోవా యందు నేను స్తుతిస్తాను అని, ఆయన వంటి దేవుడు లేడని సాక్ష్యమిచ్చి సోమ్రోన్ నుండి మట్టి పట్టుకెళ్ళి బలిపీఠం కట్టి నేను ఆయన్నే ఆరాధిస్తాను. కుష్టు ఎక్కడైతే ఉందో అక్కడ బలిపీఠం కట్టి దేవుని స్తుతించాడు, ప్రార్థించాడు, ఆరాధించాడు. చూడండి, ఇంకెప్పుడు ఆ కుష్టు అన్నది ఆయనకి రాలేదు. దేవుడిచ్చిన రక్షణ భాగ్యం నయమాను అందుకున్నాడు. జబ్బు పోయింది, త్వరగా రోగము పోయింది. మంచి ఆహారము తీసుకున్నట్లు రక్షణ భాగ్యం మనిషి అనుభవించవలెను. వ్యాధి పోయిన తర్వాత ఆయన మనసులో నెమ్మది, సంతోషం వచ్చింది. ఇప్పుడు మరలా వచ్చే ప్రవక్తలతో సంభాషించను, యెహోవా వంటి దేవుడు లేడు అని సాక్ష్యం ఇచ్చను. ఇక్కడ మనము నయమాను విషయంలో చూస్తే నయమానుకు దేవుడు చక్కటి విషయాల్ని తెలియజేశాడు. ఎందుకంటే నయమాను బోధకులు, ఫస్ట్ బాలిక, రెండవది భార్య, మూడవది రాజు, వీరంతా వెళ్ళమని అతనికి సెలవిచ్చారు. ఈ ముగ్గురులో ఎవరు గొప్పవారంటే హారాము రాజు అన్యుడైనను ప్రవక్త దగ్గరకు పోవుటకు సెలవిచ్చెను. ఒక రాజు ఉత్తరం రాశాడు, నా సైన్యాధిపతికి కుష్టుంది, మేము ఎంతగా పూజించినా వాటి వల్ల లాభం లేవు గనక అయ్యా సోమ్రోనున్న దైవజనుడా, ఇదిగో మీ రాజుకు ఉత్తరం రాస్తానని సోమ్రోను రాజుకు ఉత్తరం రాశాడు. సోమ్రోను రాజు దేవుడంటే తెలుసు, కానీ భక్తి లేదు, భయం లేదు. నేనేమన్నా దేవుడినా అంటున్నాడు. బట్టలు చింపుకొని ఏడుస్తుంటే దైవజనుడు విని రమ్మను, నేను స్వస్థపరుస్తాను అని చక్కటి సందేహాన్ని ఆయనకు పంపించారు. కనుక నువ్వు ఎలీషా నెమ్మది కలిగి నువ్వు వెళ్ళు అని గొప్ప మాటను ఆయన చెప్పాడు. నెమ్మది కలిగి పొమ్ము అని గొప్ప వర్తమానం ఇచ్చాడు. నెమ్మది కలిగి పొమ్ము. అయిపోయింది, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, నీ కుష్ఠరోగాన్ని తీసేసుకున్నావు. నీ దగ్గరికి వచ్చావు, కుష్ఠు మీద పట్టు ఎక్కడెక్కడ తిరిగాడో చూడండి. ఎప్పుడైతే దండం పెట్టాడో దేవుడికి, ఆయన కుష్టి మీద ఉన్న పట్టును బట్టి ఆ కుష్టి అనే గండాన్ని దాటేశాడు. నయమాను కథలో వ్యక్తుల్లో ఎవరు ఎక్కువ ఉద్యోగం మీకు కావాలంటే కథలోని అమ్మాయి యొక్క పేరు లేదు, కానీ ఆ అమ్మాయి పని వల్ల ఆమెకు మంచి పేరు గలదు. ఈ లోకంలో కూడా ఆ అమ్మాయి వలె పేరు లేని వారందరూ రేపు పరలోకమునకు వెళ్ళిన తర్వాత నీవెంత పని చేసినావా అని అడుగుతుంది. కనుక స్నానం చెయ్యకముందు నయమానుకు కలంకము గలదు. స్నానం చేసిన తర్వాత కలంకం పోయి కలొచ్చింది. ఈరోజు దేవుని నమ్మి బాప్తిసం పొందుకుంటే కలంకాలు పోతాయి, కళ వస్తుంది అని చక్కటి మాటను ఇక్కడ మనకు తెలియజేశారు.
కనుక ప్రభు యొద్దకు వచ్చేవారందరికీ కలంకం పోయి కలవచ్చును. నయమాను శరీర శుద్ధి ఆత్మశుద్ధి కలిగినవాడు. ఆత్మలో విశ్వాసము, విధేయత, సంతోషము, నెమ్మది, విమోచన, సాక్ష్యము కలిగను. యెహోవా వంటి ఎవరునూ లేరు. కుష్టి మీద పొట్టుతో గట్టిగా ప్రార్థించి మరి గండం గట్టెక్కి ఈరోజు గండం గట్టెక్కించిన దేవుడికి దండం పెట్టి ఈరోజు ఆయన వంటి వాడు లేడని ఒక సైన్యాధిపతి రాజుకు, రాజ్యముకు, రాజ్యంలో ఉన్న వారందరికీ సాక్ష్యం ఇచ్చి ఒక చక్కటి బలిపీఠం కట్టాడు. కనుక గండాలు గట్టెక్కించే దేవుడికి దండం పెడితే ఎటువంటి గండములైనా తప్పించుకుంటారు. అది ఒక గొప్ప కీర్తన. కనుక దేవుడు చేసిన మేలుని బట్టి మనము స్తుతి తీయాలి. పరలోకంలో దేవదూతలు స్తుతిస్తున్నారు. భూమి మీద ఉన్న భక్తులు, మోషే, ఇశ్రాయేలు ప్రజలు విమోచన కీర్తన కట్టారు. ఇప్పుడు మనం పరలోకంకు వినబడే స్తుతి రాగము తీయాలి. అందుకే దేవుడు బైబిల్ మిషను మరి అమలాపురం మాటలో సభ పెట్టమన్నప్పుడు, బేతేలు గృహం కట్టమన్నప్పుడు దేవుడు గొప్ప కార్యముగా మరి మూలవాక్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన స్తుతి రాగము మరి ప్రార్థించడాన్ని బట్టి ఒక చక్కటి రాగాన్ని దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అమలాపురం సభల కొరకు ఆయన మూలవాక్యం మీద పాట రాయడం జరిగింది. ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి, కొదివేదైనా కొరతేదైనా కష్టమైనా నష్టమైనా అసాధ్యమైనది లేనే లేదు. యేసుకి సమస్తము అన్నీ సాధ్యం. ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసయ్య చెప్పెను దేవదాసయ్య గారికి బైబిల్ మిషను స్థాపించమని, రాకడకు ఎత్తబడు వధువు సంగమని. ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఇది మూలవాక్యం మీద మరి ఎన్నో చరణం నీళ్ళను ద్రాక్షరసముగా చేసిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారం ఇచ్చిన దేవుడు అని చక్కటి చరణాలతో ఈ పాట రాయడానికి దేవుడు కృపించాడు. ఇది దేవుడు ఏర్పాటు మిషన్ ఎత్తి చూపించమని అమలాపురం పిలుచుకుని ఇక్కడ బేతేలు గృహం కట్టించుకుని ఆయన స్తుతి పరలోకంకు వినబడే స్తుతిని మరి చేయాలి. హృదయంలోంచి దేవుడు చేసిన మేలు తలంచుకుంటే ఆటోమేటిక్గా మాటలే పాటలు, పాటలే రాగాలు. ఎరుకో గోడలు కోల్చగలిగే శక్తి స్తుతికి ఉంది. స్తుతి ఖడ్గము ధరించాలి. కనుక ఇశ్రాయేలు యొక్క ఖడ్గం స్తుతి ఖడ్గం, ఇశ్రాయేలు యొక్క ఖడ్గం ప్రార్థన ఖడ్గం, ఇశ్రాయేలు యొక్క విశ్వాస ఖడ్గం, ఆత్మ ఖడ్గం, వాక్య ఖడ్గం. ఇవన్నీ కూడానంట ఖడ్గములుగా ధరించి ఆయన మాటలే పాటలు, పాటలే రాగాలు అని గొప్ప స్తుతి కీర్తన, విమోచన కీర్తన వారు కట్టుకున్నారు. అలాగే మన ఆత్మీయ తండ్రి బట్టి ఎన్నో కట్టి ఉన్నారు. ఈరోజు పరలోకం కనబడే స్తుతి మనకు దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా ఆ మాటలోంచే రాగాలుగా తీసి పరలోకముకు వినబడేటట్లు స్తుతి రాగములు చేసి ఆ రాకడ మేఘమని ఆ గండము గట్టెక్కి ఆ మేఘమును స్తుతించే భాగ్యం ప్రభు మనలకు అనుగ్రహించును గాక. ఆమేన్. రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి, రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి, ఆ సన్నిధిలోనే రెప్చర్ మహిమను అనుభవించాలి. చెయ్యాలి చెయ్యాలి దైవ సన్నిధి చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, విడుదలైన తర్వాత విమోచనకర్త
మిరియాముకు స్తుతి కీర్తన నేర్పిన నీవు, పరలోకమునకు స్తుతి కీర్తన నేర్పిన నీవు, పరలోకముకు వినబడే స్థితి రాగములు మాకును నేర్పించి ప్రభా ఈ లోకంలో ఉన్న గండాలు తప్పించుకొని తండ్రి ప్రభా రాకడ మేఘమని గండమని గట్టెక్కి ప్రభా నిన్ను మహింపరిచినట్టు ఇశ్రాయేలులు వాగ్దాన దేశం ప్రయాణంలో ఈ విమోచన కీర్తనలో పాడినట్లు ఇదిగో రాకడ ప్రయాణంలో మాకు విమోచన కీర్తనలను ప్రభు నేర్పించి తండ్రి ప్రభా ఇదిగో మాకిచ్చిన వరాల ఫలాల బట్టి దర్శన వరములు బట్టి ఇట్టి రాకములను తండ్రి ప్రభా తీసి మేఘమెక్కే ధన్యత మెల్లరకు అనుగ్రహించమని విన్న వాక్యాన్ని బట్టి వినికిడిలో ఫలింపచేయమని త్వరగా పెండ్లి కుమారుడిగా రాని యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.